వెల్కమ్ టు మార్కెట్ బస్. నేను పద్మ. ఇవాల్టి స్టాక్ మార్కెట్ ఒత్తిడిలో కొనసాగుతుంది. సెన్సెక్స్ దాదాపు 200 పాయింట్లు క్షీణించగా నిఫ్టీ సుమారు 50 పాయింట్లు పడిపోయింది. పవర్ గ్రిడ్, టీసీఎస్ వంటి కంపెనీల నష్టాల్లో జారగా అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటార్స్ లాభాల్లో నిలిచాయి. మరోవైపు మ్యూచువల్ ఫండ్స్ లో కూడా హైబ్రిడ్ ఫండ్స్ అయితే ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. గత 5 నుంచి 7 ఏళ్లలో 20% పైగా CAGR ఇచ్చిన ఫండ్స్ కూడా ఉన్నాయి. ఈ పరిణామాలపై మరింత సమాచారాన్ని అందించడానికి మనతో పాటు లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఫైనాన్షియల్ అనలిస్ట్ తేజ జగడం గారు. తేజ గారు నమస్తే అండి. నమస్తే అండి పద్మ గారు. ఈ రోజు మార్కెట్ ఏ విధంగా ఉందనుకోవచ్చు? ఏవేవి అప్గ్రేడ్ లో ఉన్నాయి, ఏవేవి లాస్ లో ఉన్నాయి అసలు? జస్ట్ నేను ఈ రోజు మార్కెట్ వెళ్లే ముందు నిన్న జస్ట్ హైలైట్స్ తీసుకున్నాను. నిన్న మార్కెట్స్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా 0.4% లిస్ట్ అయినాయి అనమాట. నిఫ్టీ అరౌండ్ 24,761 దగ్గర క్లోజ్ అయ్యింది అండ్ సెన్సెక్స్ అరౌండ్ 80,745 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయ్యింది. నేను చూసుకుంటే బేసిక్ గా మనకి ఎనర్జీ, ఆయిల్ అండ్ గ్యాస్ రెండు సెక్టర్స్ కొంచెం ర్యాలీ చూపించాయి అనమాట. ఎందుకు అంటే మనకి అండమాన్ లో ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి అని ఒక న్యూస్ ఉంది అండ్ అది కన్ఫర్మ్ అయ్యేటట్టు ఉంది అనమాట. అది కానీ మనకి సక్సెస్ అయితే మనకి ఇంపోర్ట్ చార్జెస్ ఇవి తగ్గుతాయి. సో దాని మీద ఆయిల్ అండ్ గ్యాస్ అండ్ ఎనర్జీ సెక్టర్స్ తగ్గడం జరిగింది. అండ్ FMCG కొంచెం బ్లాక్ అయింది అనమాట. మైనస్ లో క్లోజ్ అయింది, 0.3% నెగిటివ్ లో క్లోజ్ అయింది. అండ్ FIIs ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. FIIs అండ్ AIs ఇన్వెస్ట్మెంట్ వస్తే నిన్న FIIs అవుట్ ఫ్లోస్ ఉన్నాయి. టోటల్ పర్చేజెస్ మనకి 17,421 crores పర్చేజ్ జరిగాయి FIIs నుంచి. బట్ సేల్స్ 20,253 crores అండ్ 20,253 కోట్లు చేశారనమాట. టోటల్ గా నెట్ అవుట్ ఫ్లోస్ అయినాయి బయట 2,835 కోట్లు నెట్ అవుట్ ఫ్లోస్ కింద FIIs పెంచారనమాట. అండ్ ఇది మనకి కంటిన్యూ అవుతూనే ఉంది. FIIs అనేది లాస్ట్ 1-2-3 మంత్స్ నుంచి జరుగుతూనే ఉంది. మధ్య మధ్యలో ఒక రోజు మాత్రమే పాజిటివ్ గా వస్తుంది అనమాట. అండ్ DIS విషయానికి వస్తే యథావిధిగా వాళ్ళు మళ్ళీ పాజిటివ్ గానే ఇన్ఫ్లో ఇచ్చారనమాట ఇండియన్ మార్కెట్స్ కి. గ్రాస్ పర్చేజెస్ ఈ రోజు నిన్న అయితే ఏకంగా 40,256 కోట్లు పర్చేజ్ చేస్తే సేల్స్ కూడా అదే విధంగా ఉన్నాయి. సేల్స్ కూడా 30,400 కోట్లు, 36,400 కోట్లు సేల్స్ ఉన్నాయన్నమాట. బట్ ఓవరాల్ గా నెట్ ఇన్ఫ్లో విషయానికి వస్తే 3,845 కోట్లు నెట్ ఇన్ఫ్లో కింద ఉన్నదన్నమాట. ఎనీహౌ ఆ ఫారిన్ అవుట్ ఫ్లోస్ ని కొంచెం ఆఫ్సెట్ చేసాయని అనుకోవచ్చు. ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ చూద్దాం. ఎందుకంటే ఆటోమేటిక్ గా మన ఇండియన్ మార్కెట్స్ గ్లోబల్ మార్కెట్ నుంచి ఫాలో అవుతాయి. సో ఫస్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ మాట్లాడుకుందాం. US మార్కెట్స్ ఆల్మోస్ట్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. వాటిలో మనకి వాటి 3 ఇండెక్స్ గురించి మాట్లాడుకుంటే S&P 500 0.26% అప్ అయింది. డౌ జోన్స్ 0.15% అండ్ నాస్డాక్ 0.48%. ఇవి టాప్ గా ఉన్నాయి అనమాట. యూరోపియన్ మార్కెట్స్ వస్తే యూరోపియన్ మార్కెట్స్ కూడా ఈరోజు పాజిటివ్ గానే ఉన్నాయి. FTSE 100 అంటే UK మార్కెట్ 0.16% పాజిటివ్ గా క్లోజ్ అయింది. డాక్స్ జర్మనీ మార్కెట్ 0.02% న్యూట్రల్ గా పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. వెరీ మినిమల్ పాజిటివ్ గా క్లోజ్ అయింది. అండ్ CAC 40 ఫ్రాన్స్ మార్కెట్ వచ్చి 0.13% పాజిటివ్ గా క్లోజ్ అయింది అనమాట. అండ్ ఈరోజు ఇండియన్ మార్కెట్స్ కూడా స్టార్టింగ్ లో మనకి కొంచెం నెగిటివ్ గా స్టార్ట్ అయినా ఇప్పుడు మనకి మళ్ళీ పాజిటివ్ వచ్చాయి అనమాట. అండ్ కమోడిటీస్ విషయాలు మాట్లాడుకుంటే US కమోడిటీ విషయాలు మాట్లాడుకుంటే ఈరోజు గోల్డ్ మళ్ళీ ఆల్ టైమ్ హై అయింది. గోల్డ్ ఈరోజు మళ్ళీ 0.63% పెరిగింది అనమాట. ఈ గోల్డ్ పెరగడానికి రీజన్స్ చాలా ఉన్నాయండి. ఎందుకంటే మన రిటైల్ ఇన్వెస్టర్సే కాదు, రిటైల్ బయర్సే కాదు, దీనికి ఇప్పుడు ఏంటంటే US డాలర్ మీద కొంచెం డిపెండెన్సీ తగ్గించుకోవాలనుకుంటున్నాయి కంపెనీస్ అండి. బికాస్ ఆఫ్ ట్రంప్ బిహేవియర్ వల్ల డిపెండెన్సీ తగ్గించుకోవాలనుకుంటున్నాయి. వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టెడ్ ఆఫ్ డాలర్ వీళ్ళు గోల్డ్ ని సేఫ్టీ ఇన్స్ట్రుమెంట్ కింద పెట్టుకుంటున్నారు అనమాట. ఇప్పుడు ఎక్కువ కొంటున్నారు ఎవరంటే కంట్రీస్ కొంటున్నాయి గోల్డ్ ని. సో ఈవెన్ రిటైల్ ఇన్వెస్టర్స్ డిమాండ్ తక్కువ ఉన్నా కూడా కంట్రీస్ కొంటున్నాయి, అంటే హెవీగా కొంటున్నాయి అనమాట. సో గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది. బట్ వన్స్ మార్కెట్ సెట్ అయితే గోల్డ్ ప్రైస్ మళ్ళీ తగ్గే ఛాన్స్ ఉంది. అండ్ నేను చాలా చోట్ల వింటున్నానండి ఏంటంటే గోల్డ్ పెరగడమే కానీ తగ్గడం ఉండదు అంటున్నారు అనమాట. బట్ లాస్ట్ 25 years లో 4-5 times గోల్డ్ తగ్గింది. అరౌండ్ 25-30% కరెక్షన్ కూడా అయింది అనమాట. ఇప్పుడు లెటెస్ట్ మన గోల్డ్ ప్రైస్ మనకి 1,20,000, 1,25,000, 30,000 ఉంటే 30% కరెక్షన్ అంటే 1 lakh వచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయి. అండ్ ఈసారి కూడా సిమిలర్ కరెక్షన్స్ చూడొచ్చు మనం, బట్ కొంచెం టైం పడుతుంది. అండ్ క్రూడ్ ఆయిల్ విషయానికి వస్తే ఈరోజు 0.79% డ్రాప్ అయింది అనమాట.
అండ్ యుఎస్ డాలర్ కూడా కొన్ని కరెన్సీస్ తో పోలిస్తే వీక్ అయింది, లైక్ యూరోప్ అండ్ జపాన్ కరెన్సీస్ తో పోలిస్తే ఈ డాలర్ కూడా వీక్ అవడం జరిగింది అనమాట.